న్యాయాధికారుల నియామకం పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. అసహనం వద్దని అందరికీ న్యాయం చేస్తామని కోర్టు భరోసా ఇచ్చింది. సమస్యపై కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది. కింది కోర్టుల న్యాయమూర్తుల నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. న్యాయాధికారుల నియామకం ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక కామెంట్లు చేసింది. ఈ విషయంపై దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు రాష్ట్రం విడిపోయిన తర్వాత విద్వేషాలు పెంచుకోవద్దని సూచించింది. కొందరు సమస్యను పెద్దది చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది సరికాదని తెలిపింది. మరోవైపు న్యాయాధికారుల విభజన నియామకాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వాదించారు రాష్ట్ర ప్రభుత్వ తరపు లాయర్లు. విభజన చట్టంలోని నిబంధనలు పట్టించుకోకుండా తాత్కాలిక సీజే నియామకాలు చేపట్టారని వివరించారు. కేంద్ర అడ్వైజరీ కమిటీతోనే నియామకాలు చేయాలని కోరారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. తెలంగాణ న్యాయాధికారుల బైఫర్కేషన్ సంబంధించిన అంశం విషయంలో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ తప్పనిసరిగా న్యాయం జరిగేలా చూస్తామని చాలా కాలంగా కలిసి ఉన్న ప్రాంతం మీరందరూ కలిసి ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు ఒకరిపైన ఒకరు విద్వేషాలు పెంచుకునేలాగా వ్యవహరించకూడదు. ఇప్పుడు బైఫర్కేషన్ సంబంధించి ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చారు. దాని మీద సబ్జెక్టెడ్ టు ఫైనల్ ఆర్డర్ అని గౌరవ న్యాయస్థానం రికార్డ్ చేసింది. సో ఇప్పుడు అలాట్ చేసినవన్నీ కూడా ఫైనల్ కాదు, అవి సుప్రీంకోర్టు స్క్రూటనీ పరిధిలో ఉంటాయి. అంతేకాకుండా అసలు హైకోర్టుకు అధికారం ఉందా లేదా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అధికారం ఉందా బైఫర్కేషన్ విషయంలో అనే దానిపైన కూడా సమగ్రంగా పరిశీలించి 4 వారాల్లో కౌంటర్స్ దాఖలు చేయమన్నారు. న్యాయాధికారుల విభజనపై కేంద్రంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది.